ఇది మధ్యాహ్నం వ్యూ. ఈయన వచ్చేసి కంట్రోల్ చేస్తాడు, ఎట్లా వస్తున్నాడు. ఆటోమేటిక్ కార్ వాషింగ్ ఇది కదా. ట్యాక్సీ వాళ్ళు ఉంటారు వాళ్ళు అనమాట. బండి ఛార్జింగ్ పెట్టుకుని వచ్చేసి లంచ్ అంటే యాక్చువల్లీ ఎంత ఒక 1 అవర్ లంచ్ చేశారంటే బండి కూడా 1 అవర్ ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. ఎలక్ట్రిక్ అంటే మొత్తం ఎలక్ట్రిక్ అయిపోతా ఉన్నారు. మనమేమో ఇంకా క్రూడ్ ఆయిల్ మీద పడి ఏడుస్తూ ఉన్నాము. ఎందుకంటే మన మేజర్ గవర్నమెంట్ రెవెన్యూ వచ్చేసి క్రూడ్ ఆయిల్లో వస్తుంది కాబట్టి దాన్ని చాలా తగ్గించడానికి ట్రై. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ ప్రియమైన దేశద్రోహిని అనమాట. మన దేశం బాగుపడాలని కోరుకొని పక్కన దేశం ఎలానో ఎదిగిపోతుంది కదా అని చెప్పేసి కుళ్ళుకుంటూ ఏడుస్తున్న ఒక యదవని. సో హోప్ఫుల్లీ మీరైతే ఈ వీడియోని పాజిటివ్గా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మనం ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే ఈవీస్, ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి. నేను చాలా వీడియోస్ చేశాను. యాక్చువల్లీ వాళ్ళ కార్లు ఎట్లా ఉంటాయి, వాళ్ళ బైక్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళ బైక్ పోర్ట్ ఎట్లా ఉంటాయి. ఈరోజు నేను పర్టికులర్గా కార్ పోర్ట్స్ నేను చూపిస్తాను అనమాట. కారు ఛార్జింగ్ పోర్ట్స్ వీళ్ళు ఏ లెవెల్కి తీసుకెళ్ళిపోయినారంటే మ్యాక్స్ టు మ్యాక్స్. వీళ్ళు మ్యాక్సిమం ఏంటంటే జనాలందరినీ ఎలక్ట్రిక్ వైపే చేస్తూ ఉన్నారు. సో మన దౌర్భాగ్యం ఏంటో నాకు తెలియదు, కానీ మన దగ్గర అంతగా గవర్నమెంట్ ఎప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ సపోర్ట్ చేయలేదు. ఎందుకో ఏం సంగతో మనం మాట్లాడుకుంటూ నేను చెప్పేవన్నీ ఏంటంటే ఒక జెలసీ ఫీలింగ్గా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను. ఎందుకంటే మన పక్కన దేశము ఎదిగిపోతుంది, మనము నాశనం అవుతూ ఉన్నాం అనమాట. మనకి మేజర్ రెవెన్యూ ఇండియాకి వచ్చేసి ఏంటంటే క్రూడ్ ఆయిల్, పెట్రోల్ సెల్లింగ్, డీజిల్ సెల్లింగ్లో వచ్చే పర్సంటేజే మనకి ఒక వెన్నెముక లాంటిది. అది మన దౌర్భాగ్యం అనుకోవాలా. అందుకే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్కి సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి టాటా కంపెనీ వాళ్ళు ఈ మధ్య చాలా రీసెర్చ్ చేస్తూ చాలా కొత్త కార్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. కానీ అది చాలా స్లో ఫేజ్లో నడుస్తుంది. అది అట్లా కాదు, చాలా హై ఫేజ్లో ఉండాలి. ఎందుకంటే మనము ఎక్కువ మట్టుకు క్రూడ్ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి మన మేజర్ ఫారిన్ కరెన్సీ మొత్తము దానికే పోతుంది అనమాట, క్రూడ్ ఆయిల్కే పోతుంది మ్యాక్స్ టు మ్యాక్స్. ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఈ పోర్ట్స్ ఎట్లుంటాయి ఏం సంగతి, దాని రేట్స్ ఎట్లుంటాయి ఏం సంగతి నేను అన్నీ చెప్తా. దాంతోపాటు ఈ కొడుకులు పెట్టే సబ్సిడీస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్గా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తామని చెప్పి అనుకోకండి. ఒక లైక్ మాత్రం ఫస్ట్ షురుగా కొట్టండి భయ్యా. ఎందుకు భయ్యా అలా చేస్తారు, పిల్లాన్ని సావగొడుతున్నారు. నేను మన మంచి గురించే కదా నేను పాటుపడేది, దాని గురించి అన్నా కొంచెం ఒక లైక్ కొట్టండి, పాజిటివ్గా ఉండండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. పోర్ట్ వచ్చేసి నార్మల్గా బేసిక్గా మా కాలనీలో ఉన్న పోర్ట్ అనమాట. ఇక్కడ వచ్చేసి మా బ్యాక్ సైడ్ మొత్తం మా కాలనీ. నేను ఇప్పుడే బయటకు వచ్చాను. ఇది వచ్చేసి ఏంటంటే స్లో రీఛార్జ్ అవుతుంది అనమాట. ఓకే, మనం ఇప్పుడు కమర్షియల్గా ఉండే ఫాస్ట్ రీఛార్జ్ సెంటర్కి పోదాం. అది ఎట్లుంటుందో చూపిస్తా, చాలా హైలైట్ ఉంటుంది. ఇక్కడ వెరైటీ ఆఫ్ చైనీస్ కార్లు మాత్రం చాలా ఉంటాయి అన్నమాట. మనకి ఏ బ్రాండెడ్ కార్లు కనబడవు. బ్రాండెడ్ కార్లు కూడా వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. అంటే బెంజ్ కానీ ఈవెన్ B1Ws కానీ అవన్నీ కనిపిస్తాయి. ఇది వచ్చేసి నార్మల్ ఛార్జింగ్ పోర్ట్. ఇది వచ్చేసి ఒక్కొక్క ఛార్జింగ్ కంప్లీట్ చేయడానికి అట్లీస్ట్ 4 to 5 hours టైం పడుతుంది మినిమం టు మినిమం. మీకు నేను ఫాస్ట్ రీఛార్జ్ చూపిస్తాను అనమాట. ఫాస్ట్ రీఛార్జ్ అంటే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 1 hour. ఇది చూసారు కదా, నేను ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఇక్కడ నుంచి ఓన్లీ నేను డ్రైవింగ్ చేస్తూ నేను వెళ్ళిపోతాను డైరెక్ట్గా. ఎందుకంటే దాన్ని బట్టి మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది అనమాట ఎంత దగ్గర ఉందని చెప్పేసి. ఎందుకంటే డిస్టెన్స్ కూడా ఎక్కువ లేదనమాట, చాలా డిస్టెన్స్ ఉంటుందని చెప్పి అనుకుంటారా, చాలా డిస్టెన్స్ కూడా ఉంటుంది. ఓకే, లెట్స్ గో. మనమైతే ఛార్జింగ్ పోర్ట్స్కి వచ్చేసామన్నమాట. కమర్షియల్ ఛార్జింగ్ పోర్ట్స్. ఇది ఓన్లీ 1 hour ఛార్జింగ్ అయిపోతుంది. 1 hourలో ఛార్జ్ అయిపోతుంది మొత్తం బండి అంతా. దీంట్లో ఎన్ని పోర్ట్స్ ఉన్నాయో నేను మీకు చూపిస్తాను ఫస్ట్. దాని తర్వాత బేసిక్గా చూపించిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని డీటెయిల్స్. ఆల్మోస్ట్ ఇక్కడ దగ్గర 100 బండ్లు ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇది ఎంత పెద్దగా చూపిస్తాను చూడండి. బైక్ మీద వెళ్ళిపోతాం స్ట్రైట్గా. ఆహా ఇక్కడ చూసారు కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 సైడ్స్ ఉన్నాయి. ఓకే, ఇది నేను 3 టైప్స్లో చూపిస్తానండి. యాక్చువల్లీ ఇప్పుడు చాలా ఖాళీగా కనబడుతుంది కదా మీకు. మార్నింగ్ ఒకటి, ఇప్పుడు ఇది మార్నింగ్ టైంలో చూపిస్తున్నా.
ఆఫ్టర్నూన్ ఎట్లుంటుందో చూపిస్తాను, నైట్ టైంలో కూడా ఎట్లుంటుందో చూపిస్తాను. వీళ్ళు ఎట్లా చేసినారంటే జనాలని టైం వేస్ట్ కాకుండా, అంటే యాక్చువల్లీ వాళ్ళు ప్రతి ఒక్క దానికి యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ టైం అనేది. ఓకే, మనది అయిపోయింది కదా. ఇక్కడ నుంచి మనం రివర్స్ పోదాం. రివర్స్ పోయేసి ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం పదండి. సింగిల్ హ్యాండ్తో బండి డ్రైవ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. చూసా కదా, ఇక్కడ మనం కౌంట్ చేసుకుంటూ పోతే తెలిసిపోతుంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 18 19 20 21 22 23 24 మళ్ళీ ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. 23 24 25 26 అంటే నేను 2-3 మిస్ అయిపోయినా. ఇక్కడ ఆల్మోస్ట్ 30 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక 70 ఉండొచ్చు. ఓకే, మనమైతే చూద్దాం ఇంకా. రైట్, అక్కడ బండి కూడా మనం వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినా కదా, డైరెక్ట్ వాష్ చూసినారా, అని తిరుగుతున్నాయి. ఇది దయ్యంలాగా జుడిలు వేసుకొని తిరుగుతుంది చూడండి, ఎంత స్పీడ్ తిరుగుతున్నది. మెల్లిగా కడుగుతూ బయటకు వస్తుంది ఇంకా బండి. కారు మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు, అదే ఆటోమేటిక్గా అదే మూవ్ అవుతుంది చూడండి. నాకు తెలిసి మా దగ్గర ఉంది అనుకోండి ఇది, కానీ ఏదేంటంటే మొత్తం ఆటోమేటిక్ అనమాట. ఇది అక్కడ జనాలు ఉబారు ఉండరు, మనుషులు అవసరం లేదు. డైరెక్ట్ అక్కడ మనం బార్కోడ్ స్కాన్ చేసేసుకొని డబ్బులు కట్టేస్తే చాలు, ఆటోమేటిక్గా అదే మన బండి క్లీన్ చేస్తుంది. చూసారా సౌండ్ ఎట్లా వస్తుంది, బర్రమని. మాది రివర్స్ వస్తుంది మళ్ళీ. మొత్తం జడలు వచ్చినాయి బయటికి, జడలు వచ్చేసి తిరుగుతా ఉన్నాయి చూడండి చుట్టుముట్టు. ఓహో సూపర్. అయితే మనమైతే నార్మల్గా మాట్లాడుకుందాం. ఏదంటే ఇవి వచ్చేసి ట్యాక్సీలో జనరల్గా ఈ బండి ఎక్కువ యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి దగ్గర 12 లక్షలు ఉంటుంది బండి. ఇది ఒక 1 ఛార్జ్కి వచ్చేసి 500 కిలోమీటర్స్ 600 కిలోమీటర్స్ తిరుగుతుంది ఈజీగా. ఇది ఓన్లీ 1 అవర్లో ఇది టోటల్ ఛార్జింగ్ అయిపోద్ది. ఇది ఏంటంటే ఫాస్ట్ రీఛార్జెస్ అన్న ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్స్ అనమాట ఇవన్నీ. మనము ఇంతకుముందు చూసిన కాలనీలో మాత్రం ఏంటంటే అవి వచ్చేసి నార్మల్ పోర్ట్స్, అంటే యాక్చువల్లీ 4 to 5 hours టైం పడుతుంది. కానీ ఇవి వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్స్ చాలా ఫాస్ట్ ఉంటాయి అన్నమాట, సూపర్ ఫాస్ట్. ఇక్కడ చూసారు కదా ఛార్జింగ్ పోర్ట్స్ తీసుకొని రీఛార్జ్. ఈ గన్ను కూడా భలే బరువు ఉంటుంది అబ్బా, అమ్మా చూసారా మస్తు బరువు ఉంది ఈ గన్ను. ఈ గన్ను తీసేసి ఆ బొక్కలో పెట్టాలా, బొక్కలో పెట్టేస్తే ఆటోమేటిక్లీ ఇక్కడ మనము స్కాన్ చేసుకోవాలి. ఓకే, పెట్టడానికి చాలా కష్టమైంది. ఇక్కడ మనం స్కాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ పోర్ట్ వేసేసి లాక్ చేసేసి ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా ఇచ్చినారు. ఇక్కడ రీఛార్జ్ మీకు తెలిసిన విషయమే, యాజ్ యూజువల్గా మనం పే చేయాల్సిన రీఛార్జ్ అలీపే రెండిట్లు ఏదన్నా ఒకటి మనకు తగ్గట్టు. యాక్చువల్లీ 200 300 లేకపోతే 400 రీఛార్జ్ ఎంత చేసుకుంటాం అంతసేపు బార్కోడ్ స్కాన్ చేసుకొని ఛార్జింగ్ చేసుకోవచ్చు. మీరు క్లియర్గా చూస్తే కనిపిస్తుందా ఎన్ని ఉన్నాయో, అన్నీ ఛార్జింగ్ పోర్ట్లే. ఇక్కడ నుంచి పోయి తీస్తే ఇంకా మాత్రం భలే కనిపిస్తుంది అబ్బా. చూశారు కదా ఎన్ని ఛార్జింగ్ పోర్ట్లు ఉన్నాయి. నేను ఇక మధ్య నుంచి తీస్తా ఉన్నా, దగ్గర 75 ఛార్జింగ్ పోర్ట్లు ఉన్నాయి ఒక సైడ్లో. అదే ఇటు సైడ్ టర్న్ చేసి ఇటు సైడ్ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్ ఛార్జింగ్ పోర్ట్లు. ఇదబ్బా మన దేశానికి కావాల్సింది. నేను కోరుకునేది ఇదే, పెట్రోల్ మీద ఆధారపడకుండా మనం ఎలక్ట్రిక్ని సపోర్ట్ చేస్తే ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది పరిస్థితి. క్రూడ్ ఆయిల్కి మనం ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదు, ఫారెన్ కరెన్సీ మనకు అవసరం లేదు, మనకి మంచిగా ఉంటుంది కదా ఎస్పెషల్లీ చెప్పాలంటే. ఇంకా దీనికి ఫెసిలిటీస్ ఎట్లుంటాయని చెప్తాను మీకు. వీళ్ళు బేసిక్ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు బయట కనబడుతుంది కదా బాస్కెట్బాల్ కోర్ట్స్ అనమాట ఇదంతా. ఈవినింగ్ టైంలో వాళ్ళు వచ్చేసి బాస్కెట్బాల్ ఆడుతూ కూర్చుంటారు. అక్కడ బండికి ఛార్జింగ్ పెట్టేసుకొని అక్కడ బయటికి వెళ్ళేసి బాస్కెట్బాల్ ఆడేసుకొని 1 hour లైట్ ఛార్జింగ్ అయిపోగానే వెళ్ళిపోతారు అనమాట. అంటే యాక్చువల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అర్థం అయిపోతుంది. మీకు మధ్యాహ్నం కూడా చూపిస్తాను, లంచ్ టైం ఎట్లుంటుంది, లంచ్ ఎట్లా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అది కూడా పెయిడ్ సర్వీసే. కానీ అది ఎట్లుంటుంది ఈ సంగతి కూడా నేను మీకు మధ్యాహ్నం చూస్తాను. దాని తర్వాత నైట్లో ఎట్లుంటుంది పరిస్థితి కూడా నేను చూపిస్తాను మీకు. ఓకే, లెట్స్ గో ఫ్రెండ్స్. మన దేశం కూడా సేమ్ టు సేమ్ ఇట్లాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్కి చాలా రీఛార్జ్ సపోర్ట్ ఎక్కువ ప్రొవైడ్ చేసేసి బండిలకు సబ్సిడీస్ ఇవ్వడము అవన్నీ చేస్తే ఏమవుతుందంటే
మనము హ్యూజ్ రెవెన్యూ బయట ఫారిన్ కరెన్సీ పోకుండా ఉంటుంది. అంటే యాక్చువల్లీ డాలర్స్లో మనం పే చేస్తాం కాబట్టి క్రూడ్ ఆయిల్ గురించి అది ఒకటి కట్ అయిపోతుంది. దాంతోపాటు ఎస్పెషల్లీ మనుషుల మీద కూడా బర్డెన్ కూడా చాలా తక్కువైపోతుంది అబ్బా. ఎందుకు ఎస్పెషల్లీ చెప్పాలంటే ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మనము ఆన్ అండ్ యావరేజ్ వచ్చేసి అరౌండ్ 64% మన ఇండియా, అంటే ప్రపంచం మొత్తంలో ఇండియా ఇస్ ద హైయెస్ట్ కంట్రీ అనమాట మన ట్యాక్స్ పెట్రోల్ దాంట్లో పే చేయడం. దాంతోపాటు ఇంకా చాలామంది ఏమంటారంటే ఎస్పెషల్లీ దాని గురించి మనం పొద్దున చూసిన వ్యూ ఇప్పుడు మధ్యాహ్నం చూపించే వ్యూ డిఫరెంట్ ఉంటుంది. చూడండి ఎన్ని కార్లు నిండిపోయి ఉంటాయి, అక్కడ వెయిటింగ్లో కూడా ఉంటారు చాలామంది. కెమెరా కొంచెం షేక్ అవుతుంది ఎందుకంటే నేను గింబుల్ యూజ్ చేయట్లేదు అనమాట. చూస్తారు కదా మనకు ఇక్కడ అన్ని బ్రాండ్ల కార్లు కనిపిస్తాయి, మొత్తం లైన్ ఉంటాయి. కొంతమంది వెయిటింగ్లో కూడా ఉంటారు. ఇంకా ఈ లెవెల్లో ఉంటుంది అన్నమాట మొత్తం. ఇవన్నీ బ్యాటరీ బండ్లే. ఈ పొద్దున్న చెప్పాం కదా వాషింగ్. ఇది మధ్యాహ్నం వ్యూ. ఈయన వచ్చేసి కంట్రోల్ చేస్తాడు, ఎట్లా అరుస్తున్నాడు ఆడ లేదురా బాబు వెయిటింగ్ అని చెప్పేసి అంటే ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి అంటున్నాడు, ముందుకు ఎందుకు వచ్చేస్తున్నావు అని. ఇంకా దీంట్లో ఏంటంటే లంచ్ టైంలో ఉన్నప్పుడు మనం లంచ్ తినడానికి ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ. ఉంది కదా, అంటే బండి ఇక్కడ పార్కింగ్ చేసేసుకొని డైరెక్ట్గా వచ్చేసి మనం లంచ్ చేయవచ్చు. అది కూడా చూపిస్తాను చూడండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏం కదబ్బా, డబ్బులు కట్టాలా, దీనికి కూడా డబ్బులు కట్టాలా. అది విషయా అంటే ఇది యాక్చువల్లీ ఏంటంటే జనరల్గా వీళ్ళు ఉంటారు కదా ట్యాక్సీ వాళ్ళు ఉంటారు వాళ్ళు అనమాట. బండి ఛార్జింగ్ పెట్టుకొని వచ్చేసి లంచ్ అంటే యాక్చువల్లీ ఎంత ఒక 1 అవర్ లంచ్ చేశారంటే బండి కూడా 1 అవర్ ఫుల్ ఛార్జ్ అయిపోద్ది అట్లా. ఇది ఆఫ్టర్నూన్ వ్యూ. మీకు నైట్ టైం ఎట్లుంటుందో చూపిస్తాను మీకు. యాక్చువల్లీ చూశారు కదా నైట్ టైంలో ఏంటంటే మొత్తం కమర్షియల్ ట్యాక్సీలు అవే ఎక్కువ కనబడతాయి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు బిజినెస్ టైం తక్కువ ఉంటుంది కదా, నైట్ టైంలో తక్కువ ఉంటుంది కదా. మార్నింగ్ టైంలో మొత్తం బిజీ ఉంటారు కాబట్టి ఇప్పుడు నైట్ టైంలో మొత్తం ఛార్జింగ్ పెట్టుకోవడానికి వస్తారు అనమాట. ఈ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఎప్పుడు బిజీ ఉంటుంది అబ్బా, ఎప్పుడు బిజీగానే కనబడుతుంది మనకి. చూసారు కదా ఎన్ని కార్లు ఉన్నాయో. లైటింగ్ భయంకరంగా వస్తుంది కాబట్టి మనకి ఫోకస్ ఎక్కువ పడట్లేదు, కానీ మస్తు కార్లు ఉన్నాయి. అబ్బా 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 అబ్బా. ఈ ఛార్జింగ్ గురించి మీకు రేట్లు గిట్ట అన్నీ చెప్పినా కదా ఎట్లుంటుంది ఏ సంగతో. వీళ్ళది మాత్రం హై రేట్ అబ్బా, నిజం చెప్తున్నా కదా. నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది. అమ్మాయి చెప్తా నా కొడుకులు డెవలప్మెంట్ అయినారు కానీ ఇంత విభత్సంగా అవ్వడము వెళ్ళి అప్రిషియేట్ చేయాలి. దీన్ని బట్టి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత ఛార్జింగ్ ఉంటుందో దీనికి. అంటే యాక్చువల్లీ ఎంత డబ్బులు సంపాదిస్తుంది ఈ పోర్ట్ ఒకటి. ఇది కమర్షియల్ పోర్ట్ కాబట్టి. ఈ కాలనీలో అయితే ఆల్రెడీ నేను చెప్పేసిన కాలనీస్ గురించి అయితే మీకు తెలుసు కదా ఎట్లుంటుందో. ఇంకేంటంటే వీళ్ళు కార్ పెట్టేసి చెప్పినా కదా 1 అవర్లో కారు. ఇంకా ఇక్కడ పక్కన బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది. నేను లాస్ట్ టైం మార్నింగ్ కూడా చూపించినట్టున్నాను మీకు. ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్లో కూడా ఆడుకోవడానికి వస్తారు కదా, ఆడ వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్లో పెట్టేసుకొని ఆడుకుంటారు మంచిగా. ఈవీ గురించి మాట్లాడినప్పుడల్లా ఏమవుతుందంటే చాలామంది ఏమంటారంటే భయ్యా మన దగ్గర ఈవీ అంటే లీథియం రిజర్వ్స్ లేవు కాబట్టి మన కంట్రీ చాలా స్లో ఫేజ్లో నడుస్తుంది ఎలక్ట్రానిక్ వెహికల్స్ గురించి అని చెప్పేసి అని అంటారు. వాళ్ళు చేసిన రీసెర్చ్లో ఆల్మోస్ట్ చైనాకి మనకి అసలు తేడానే లేదు. ఆల్మోస్ట్ ఇంచుమించు ఓన్లీ 1% తేడా ఉంది. అది కూడా మనం అంత డ్రాబ్యాక్ చేసుకొని చూస్తూ ఉన్నాము. కానీ వీళ్ళు మాత్రం మొత్తం చూస్తున్నారు కదా ఎలక్ట్రిక్ అని కూడా మొత్తం ఎలక్ట్రిక్ అయిపోతూ ఉన్నారు. మనమేమో ఇంకా క్రూడ్ ఆయిల్ మీద పడి ఏడుస్తూ ఉన్నాము. ఎందుకంటే మన మేజర్ గవర్నమెంట్ రెవెన్యూ వచ్చేసి క్రూడ్ ఆయిల్లో వస్తుంది కాబట్టి దాన్ని చాలా తగ్గించడానికి ట్రై చేస్తాను. ఇంకా ఎస్పెషల్లీ మన దగ్గర ఏంటంటే ఒక్క ఎలక్ట్రిక్ వెహికల్కి ఏమైనా యాక్సిడెంట్ అయినా ఫైర్ ఏమైనా అయిందనుకోండి, దాన్ని మన సో కాల్డ్ ఫోర్త్ ఎస్టేట్ అన్నాడు ఎంత పబ్లిసిటీ ఇచ్చి ఎంత ఏ లెవెల్లో లేపిస్తారంటే మనం దాన్ని ఇమాజినింగ్ కూడా చేయలేము. అంటే జనాలను భయపడిచ్చేస్తారనమాట. ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే తగలబడిపోతాయి, అది అయిపోతాయి, ఇది అయిపోతుంది అని చెప్పేసి అంత రబ్బిష్ అబ్బా. జనాలను పిచ్చి పువ్వులు చేసి వదలడం తప్ప ఏం లేదు అక్కడ. ఓకే, సో హోప్ఫుల్లీ మీరైతే అర్థం చేసుకుంటున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు గనక నేను చెప్పే ఇన్ఫర్మేషన్ గిట్ట నచ్చుతున్నట్టయితే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను మన దేశాన్ని కించపరచాలని చెప్పేసి నాకు అటువంటి ఉద్దేశం లేదు. నేను మన దేశాన్ని ఎంతో అమితంగా ప్రేమిస్తాను కాబట్టి మన దేశం కూడా ఇలా ఉండాలి అని చెప్పేసి, పక్కన దేశం ఎదిగిపోతుందని చెప్పేసి జెలసీ ఫీల్ అయ్యి ఏడుస్తున్న ఎదవనమాట నేను. సో హోప్ఫుల్లీ మీరు కూడా అదే అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.
ఓకే అండి, ఈ వీడియోలో ఎంత మటుకు మీకు కనుక మన వీడియోలో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ మాత్రం షూర్గా కొట్టండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మొత్తం సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.